ముఖ్యమంత్రి గారు తెలివిగా నలుగురిని సబ్ కమిటీ మెంబర్స్గా వేసిండు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నలుగురు దుష్ట చతుర్థులు ఒకరట బట్టి విక్రమార్క గారు, ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకరు శ్రీధర్ బాబు గారు, ఇంకొకరు జూపల్లి కృష్ణారావు గారు. దుష్ట చతుర్థులు అంటే ఒక దుర్యోధనుడు, ఒక దుశ్శాసనుడు, ఒక కర్ణుడు, ఒక శకుని. ఈ నలుగురు దుష్ట చతుర్థులని సబ్ కమిటీ పేరు మీద రేవంత్ రెడ్డి సబ్ కమిటీ వేసినట్టు ఏకపోయినా వేసినట్టు చెప్తూ వారే ఈ సబ్ కమిటీ స్టడీ చేసి జీవో ఇచ్చామంటున్నారు కదా. మరి సబ్ కమిటీ ఏం స్టడీ చేసింది? సబ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది? సబ్ కమిటీ స్టడీ అయింది? ఏది కూడా బహిర్గతం చేయలేదు. అబద్ధాన్ని నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి దుష్ట చతుర్థులారా, మీకు లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఈ నలుగురికి లై డిటెక్ట్ టెస్ట్ చేయించండి, వాస్తవాలు ఏందో బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసి ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఇంకా దివాలా చూపిస్తూ లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రి మంత్రి మండలిని నేరుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. దీని మీద ఓపెన్ డిబేట్కి రమ్మని అడిగితే రాలే. కనీసం అసెంబ్లీలో చర్చించండి, అసెంబ్లీలో బిల్లు పెట్టి అప్పటి వరకు జీవోను విచారణ చేసి విత్డ్రా చేసుకోండి, అసెంబ్లీలో చర్చించమంటే దానికి ఇప్పటివరకు స్పందించరు. ఏ రకంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందో తెలియజేయాలని అడుగుతున్నాం. గతంలో ఇండస్ట్రీల ప్రమోషన్ కోసం లీజ్ ల్యాండ్స్, సబ్సిడీ ల్యాండ్స్, గతంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం అలొకేట్ చేసినటువంటి ల్యాండ్స్ ఈరోజు పొల్యూషన్ ఉంటే మీరు 4th సిటీలో 30,000 ఎకరాల భూమి ఉన్నది. ఆ 4th సిటీ 30,000 ఎకరాల భూమికి తరలించవచ్చు. RRR అవతల తరలించవచ్చు. అక్కడ ₹1 కోటి కూడా ఎకరం ఉండదు. ప్రభుత్వంకి 1000 ఎకరాల భూమి ఉన్నది, అది ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఒకవైపు తరలిస్తూనే గతంలో అలాట్ చేసిన భూములు వారికే దారాదత్తం చేయాలట. అది కూడా SRO రేటు మీద 30% కట. ఈయళ్ళ కోకాపేటలో నిన్న జరిగిన ఆక్షన్లో 151 కోట్ల రూపాయలకి ధర పలుకుతే కేవలం 5,000 కోట్లకి 59,292 ఎకరాల భూమిని దారాదత్తం చేస్తున్నారంటే కేవలం 54 లక్షల రూపాయలకే ఒక ఎకరం చొప్పున యావత్ భూమిని దారాదత్తం చేసే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ప్రజాధనాన్ని కొల్లగొట్టే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ఈ రకంగా మీ స్వార్థం కోసం లక్షల కోట్ల రూపాయల ఈ కుంభకోణానికి తెరదీసి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ మంత్రులకు, ముఖ్యమంత్రితో పాటు కేంద్రంలో ఉన్న మీ హైకమాండ్కి కూడా దీంట్లో వాటానిచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ధనాన్ని కొల్లగొట్టేటువంటి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారిని మంత్రి మండలిని అడుగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దీని మీద ఒక న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు బీఆర్ఎస్ తీసుకున్నటువంటి గతంలో తీసుకున్నటువంటి గ్రిడ్ మీరు ఆధారంగా తీసుకుంటున్నారా? మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని, ఇండస్ట్రియల్ పాలసీ తప్పు ఉన్నదని దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధికారంలో వచ్చిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకొని కేసులు పెడతాం, జైల్లో పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మీ చేతులు చల్లబడ్డాయి, ఎందుకు చచ్చుబడ్డాయి, ఎందుకోసమని చెప్పి వారి మీద ప్రేమ కుదిరింది? మీ మధ్యలో చీకటి ఒప్పందం ఏమైనా ఉన్నదా? లేకుంటే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టేది పోయి మీరు కూడా వాళ్ళు 100 ఎకరాలు చేశారు కాబట్టి ఒకేసారి 9,292 ఎకరాలు 22 ఎస్టేట్లను ఒకే సంతకంతో కాజేయాలని, అదే బాటలో నడవాలని, వాళ్ళు గ్రిడ్ చేస్తే మేము హిట్ చేస్తామని పేరు మార్చి వారికన్నా
పెద్ద దోపిడీ చేసే ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంత్రుల్ని కూడా భాగస్వామ్యం చేయడానికి వారికి వాటాలు మూటాలు ఏమన్నా ఇచ్చారా? మరి దీని వెనుక ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తన బ్రెయిన్ షేడ్ అయినటువంటి ఈ హిట్ వారే రచన చేసినట్టుగా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకైతే ఈరోజు 6,30,000 కోట్ల ఈ ప్రజాధనాన్ని కేవలం 5,000 కోట్ల రూపాయలకే ఎందుకు దారాదత్తం చేస్తున్నారో ఈరోజు ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు ఈ రకంగా బీఆర్ఎస్ చేసినటువంటి భూభాగాతాన్ని బయట పెడతామని చెప్పి కాంగ్రెస్ ఎందుకు బయట పెడతలేదు? వీరు కూడా అదే తరహాలో 1,000 కోట్ల రూపాయల కుంభకోణానికి ఎందుకు తెరదీశారో ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అంతేకాదు నేను